మన జిల్లాలో మనం గాంజా పైన చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము ఆపదాన్ని. నిన్న కూడా ఇది వెమ్లవాడలో మన ఇన్ఫర్మేషన్ బట్టి మన ఒక అక్యూజ్డ్ వికాస్ కుమార్, ఇతను జగదల్పూర్ ఛత్తీస్గఢ్ నుండి గాంజా తీసుకొని కరీంనగర్ డైరెక్ట్ బస్సులో, ప్రైవేట్ బస్సులో వచ్చారు. సో ఇతను యాజ్ ఎస్కాట్ వచ్చారు ఇద్దరు పిల్లలకి. వాళ్ళిద్దరు మైనర్ అనుపమ్ దాస్, నరేందర్ చిందయ్య. వీళ్ళిద్దరు ఒడిశా చెందిన వాళ్ళు, జగదల్పూర్లో పని చేస్తున్నారు. వీళ్ళ ఇద్దరికి డబ్బులు ఇస్తాను, ఫోన్ కొని ఇస్తాను, వాళ్ళ నుండి ఒక 5.2 kg గాంజా ఒక ప్యాకెట్లో ప్యాక్ చేసి పంపించారు. ఇతను వికాస్ కుమార్ అదే ఎస్కాట్ వెనక లారీ డ్రైవర్ లాగా లారీలో వచ్చారు. అది మనం ఇతన్ని పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత ఇతను ఇదే రెగ్యులర్ బిజినెస్ చేస్తారు. ఇంతకుముందు కూడా 2-3 సార్లు వచ్చారు. ఇక్కడ కరీంనగర్ వచ్చారు. కరీంనగర్ నుండి ఇక్కడ వెమ్లవాడ సిరిసిల్ల కూడా ఇంతకుముందు అమ్మారు. ఇప్పుడు ఇతను పట్టుకున్నాము మనం. రిమాండ్ పోతారు. ఇది కాకుండా కూడా మనం ఇప్పుడు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. ఎవరెవరి పిల్లలు కూడా గాంజా తాగుతున్నారు వాళ్ళు కూడా పేరెంట్స్కి పిలుస్తున్నాము. అది కూడా రెగ్యులర్గా కౌన్సిలింగ్ జరుగుతుంది. ఎవరెవరి పిల్లలు తాగుతున్నారు ఒక్కసారి వార్నింగ్ ఇస్తున్నాము, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాము. మళ్ళీ దొరికితే దానిపై కేసు అవుతుంది. కేసు అయితే తర్వాత ఇబ్బంది అవుతుంది. అంటే పాస్పోర్టులో, వీసాలో, జాబ్ వెరిఫికేషన్లో. ఇప్పుడు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది. దానిలో కొంతమంది పైన కేసెస్ ఉంటే లిస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా కేసెస్ ఉన్న వల్ల వాళ్ళకి ఫైనల్ కాల్ లెటర్ రాలేదు. అట్లయినా ఇబ్బంది వస్తుంది. నా దగ్గర కూడా చాలామంది వస్తారు, ఆ పాస్పోర్ట్ వచ్చింది, వీసా వచ్చింది, బట్ ఫైనల్ అక్కడ కంపెనీలో, కువైత్లో, గల్ఫ్లో పోవాలి అంటే కేసు ఉన్నాయి, మనం పోలీస్ వెరిఫికేషన్ ఇవ్వము. సో అందరు గాంజాతో దూరం ఉండాలి. మనం గాంజా పైన ఒక డ్రగ్ వార్ చేయాలి. అందరు కలిపి చేస్తే జనాలు, దానిలో రిపోర్టర్స్, మీడియా వాళ్ళు, కామన్ సిటిజన్, డాక్టర్స్ అందరు కలిపి ఒక వార్ చేస్తే మనం దీనిపైన గెలవచ్చు. సో అందరితో అదే. మళ్ళీ మీకు ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే మన 100 డైల్ చేసేయండి. లోకల్ ఇన్స్పెక్టర్కి, SHOకి, DSPకి, నాకు మీరు ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీగా ఇవ్వండి. మనం అది మీకు ఇన్ఫర్మేషన్ ఓపిక పెట్టి అది డికాయ్ లాగా చేసి లేకపోతే ఇంటెలిజెన్స్ పెట్టి పట్టుకుంటాము. మన జిల్లాలో మనం గాంజా మినిమైజ్ చేయాలి, 100% రిమూవ్ చేయాలి ప్రయత్నం చేస్తాం. దానికి అందరికీ సహకారం కావాలి. అయినాయి. ఇది 15th కేసు ఈ సంవత్సరంది. లాస్ట్ ఇయర్ కూడా 70 వరకు కేసెస్ అయినాయి. సో వాళ్ళకు కూడా లిస్ట్ ఉన్నాయి. 78-79 అక్యూజ్ ఉన్నారు దాంట్లో. అది కూడా మన జిల్లా వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. వాళ్ళపైన సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళకి రెగ్యులర్ చెకింగ్ కూడా నడుస్తుంది. వాళ్ళు మళ్ళీ అదే దారికి పోతున్నారా లేదా, ఎవరైనా మళ్ళీ పోతే మళ్ళీ కేసు పెడుతున్నాం, జైలుకి పంపించాం.